వితరణ కొరకు ఈ విధంగా 1.5 అంగుళం ప్రమాణంలో మనం చక్కగా స్ఫటిక శివలింగం మరకత పానవటంపై స్ఫటిక శివలింగ ఆరాధన చేయించాలన్న ఉద్దేశంతో మనము ఈ విధంగా మోడల్ తీసుకొచ్చామన్నమాట. అలాగే ఇదివరకు మనం ఈ మోడల్ ఇవ్వలేదా అంటే, మనం ఇదివరకు ఈ మోడల్ ఇస్తూ ఉన్నాం. కానీ ఇవి 2.5 అంగుళం 3 అంగుళాల ప్రమాణం. అంటే కొంచెం మంచిగా శివారాధన చేసుకుంటాం మేము. నిత్యం ఉదయం సాయంత్రం భాగంలో శివారాధన మా ఇంట్లో జరుగుతుంది. ఈ విధంగా శివారాధన చేయాలి నాకు అనిపిస్తుందండి. నా మనసు ఈ విధంగా శివుడి పట్ల లగ్నం అవుతుంది అనిపిస్తుంది. నేను శివారాధన మీరు ఈ శివలింగాన్ని ఈ విధంగా వితరణ చేస్తే నేను శివుడిపై నా మనసు లగ్నం చేసి శివారాధన చేసుకుంటాను అన్న వాళ్ళ కొరకు ఇలా మోడల్ తీసుకొని వస్తూ ఉన్నామన్నమాట. మనము మీ మనసు మొత్తానికి శివారాధన పైన లగ్నం చెయ్యాలి. మనం ఏ విధంగా మనం శివలింగం వితరణ చేసినా కూడా మీ మనసు శివయ్య పట్ల లగ్నం అయ్యి మీరు శివారాధకులుగా మారాలని నా సంకల్పం అన్నమాట. మీకు ఈ విధంగా శివలింగ ఆరాధన చేయాలనిపించింది, తప్పకుండా ఈ విధంగా శివలింగ వితరణ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. లేదు, నర్మదా బాణలి శివలింగ రూపంలో మీకు శివారాధన చేయాలనిపించింది, తప్పకుండా మీకు నేను వితరణ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. లేదు, మరకత శివలింగ రూపంలో శివార్చన చేయాలనిపించింది, తప్పకుండా మరకత శివలింగ రూపంలో నేను శివలింగాన్ని పంపించడానికి సిద్ధంగా ఉన్నాను. లేదు, స్ఫటిక శివలింగ రూపంలో శివారాధన చేయాలని నీకు సంకల్పం అనిపించింది, తప్పకుండా నేను స్ఫటిక శివలింగాన్ని నీ గృహం వరకు నేను చేర్చే బాధ్యత నేను తీసుకుంటాను. నువ్వు మొత్తానికి శివారాధకుడుగా మారాలి. ఉదయం భాగంలో కానీ సాయంత్రం భాగంలో కానీ తప్పకుండా ఒక్క 10 నిమిషాలు, పదే 10 నిమిషాలు శివారాధన కోసం కేటాయించండి. నిజంగా ఎంత మంచి ఫలితాలు మీకు జీవితంలో మీరు అందిపుచ్చుకుంటారో మీకు ఆ శివారాధన వల్ల అర్థమవుతుంది. హర హర్ మహాదేవ్, ఘర్ ఘర్ మహాదేవ్.